సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో కేతువు ఈ పంచగ్రహ కూటమి గ్రహణము మరియు అమావాస్య యోగం అనేటువంటివి అన్నీ కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది. కాబట్టి 17వ తేదీ నుంచి 40 రోజుల పాటు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేయాలి, మరియు ఎటువంటి ఫలితాలు మీకు మంచి ఫలితాలు కూడా జరగనున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మరియు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే సప్తమంలో అధిక గ్రహాల యొక్క సంచారం జరుగుతుందో సామాజికంగా కొంత గుర్తింపు, వివాహ సంబంధించిన విషయాలు సెట్ అవ్వడము, అందులో ముఖ్యంగా ఫారెన్ సంబంధించినవి అంటే ఫారెన్ కంట్రీస్ సంబంధాలు, విదేశీ సంబంధాలు సెట్ అవుతూ ఉంటాయి. ఇక మీకు ఇక్కడ ఈ సింహం వారికి వ్యాపార లాభాలు, ఎప్పటి నుంచో జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జాబ్స్ లభించడము, జాబ్ కోసం చాలా మటుకు పాజిటివ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మీ తల్లిగారి పేరు మీద లేకపోతే మీ ఇట్లా అంటే ఇంట్లో వాళ్ళ పేర్ల మీద తీసుకోవడం అనేటువంటిది కూడా వాళ్ళ దీని పరంగా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, మీ పేరు మీద మాత్రమే కాకుండా. అయితే ఈ సింహం వారికి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ప్రధానంగా ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి ప్రేమ వ్యవహారాలు. అదేవిధంగా ఇక్కడ ఈ 9వ అధిపతి కూడా వెళ్ళి ఈ 22వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి అమావాస్య యోగాల్లోకి అంటే గ్రహణ సంబంధించిన ఈ కాంబినేషన్ వైపు ప్రయాణం ఉంది. కాబట్టి కొంచెం పెద్ద మొత్తంలో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయంలో అన్నది, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అన్నది కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధన సంబంధించినటువంటి విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. నవగ్రహాల్లో ప్రధానంగా రవి, చంద్ర, రాహువు, కేతువు, కుజ ఈ గ్రహాల దగ్గర ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ గ్రహణము 17వ తేదీ పడుతుంది. 18, 17, 18, 19 తేదీలు మనకి లాస్ట్ టైం అమావాస్య వచ్చినప్పుడు, ఎందుకంటే అమావాస్య రోజు గ్రహణం మనం ఒకటి చెప్పుకున్నాం, అందరికీ కూడా ఫ్రీగా ఒక హోమం అది చేయించాం, గుర్తుంది మీ అందరికీ గుర్తే ఉంటుంది, చండీ హోమం. అయితే ఈసారి మనం అప్పుడే అనౌన్స్ చేశాము, నెక్స్ట్ మంత్ అమావాస్యకి పుణ్యక్షేత్రంలోని కామాఖ్యలో మనకి అక్కడ 3 రోజుల పాటు హోమం ఉంటుంది. గణపతికి సంబంధించింది, నవగ్రహాలకు సంబంధించింది, చండీకి సంబంధించింది. ఈ హోమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కావాలి అని అనుకుంటే కిందనిచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి. అది ఎలాగా 3 రోజులు అయితే ఎలా ఉంటుంది, 1 రోజుకి అయితే ఎలా ఉంటుంది, దానికి ఏమేమి పంపిస్తారు, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. మీ గోత్రనామాలు పంపిస్తూ ఆ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ గ్రహణం అసలు ఇంతకీ ఎక్కడ పడుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియాలో ఉందా లేదా, ఇండియాలో లేనప్పటికీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఎక్కడ ఉంది ఈ గ్రహణం అని చెప్పి చూసుకున్నట్లయితే అంటార్క్టికాలో ఉంటుందండి, సౌత్ అమెరికా, అదేవిధంగా అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల్లో ఉంటుంది, ఇండియాలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ గ్రహణ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఆ సమయంలో మనం ఇక్కడ ఏదైనా ఇప్పుడు గర్భవతులు ఉంటారు, గర్భవతులు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని. ఇక్కడ గ్రహణం లేనప్పుడు దాని గురించి టెన్షన్ ఏం పడక్కర్లేదు. కాకపోతే ఎంతైనా సరే ఖగోళంలో జరుగుతుంది కాబట్టి మీ రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి. కాకపోతే ఈ గ్రహణంతో కూడినటువంటి పంచగ్రహ కూటం వల్ల మనం చూస్తూనే ఉన్నాం, ధరల పెంపు కానివ్వండి, బంగారం, వెండి, మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితమే మనం దీని గురించి ప్రిడిక్ట్ చేసాం, ఆ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తున్నాం. కొన్ని వింతలు జరుగుతాయి అనుకున్నాం, అది కూడా ఇంత గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఇంత పెరగడం కూడా ఒక వింతే. యుద్ధ సంబంధించిన వైఖరి, దేశాలు విపరీతమైనటువంటి గొడవలు అవ్వడము, మరియు ఈ ఎప్పుడైతే వాయువులో ఒక రకమైనటువంటి వైరస్ అనుకోండి, ఒక రకమైనటువంటి
ధూళి అనుకోండి, అంటే వాయు సంబంధంగా అగ్ని సంబంధంగా వచ్చేటువంటి ప్రమాదాలు, ఇవన్నీ కూడా గ్రహ కూటమి వల్ల. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా 3 సార్లు ఒకే సంవత్సరంలో 3 సార్లు రావడం అనేటువంటి జరగలేదు. 3 సార్లు పంచగ్రహ కూటమి, 3 సార్లు చతుర్గ్రహ కూటమి, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం లాస్ట్ టైం కూడా అందరికీ ఫ్రీగా ఈ చండీ హోమం అది చేయించాం. ఎందుకంటే ఎవరైనా సరే గోత్రనామాలు చదివించి వాళ్ళకి మంచి జరగాలని. కాకపోతే కొంచెం ఇది క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి చేయడము, అక్కడ 3 రోజుల కార్యక్రమం కాబట్టి దానికంటూ కొంచెం ఎక్కువ వెచ్చించవలసి వస్తుంది. కాబట్టి దానికంటూ ఒక ఛార్జెస్ పెడుతున్నాము. అయితే మీరు సొంతంగా మీ ఇంట్లోనే చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి చేసుకోలేని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు ఆ సమయంలో, గ్రహణ సమయంలో ఉదయం 9:30 ప్రాంతం నుంచి మధ్యాహ్నం ప్రాంతం వరకు ఉంది. మన ఇండియాలో లేదు, బయట ప్రాంతాల్లో. అయితే ఆ గ్రహణం రోజు 17వ తేదీ మీరు ఎటువంటి సాధన చేస్తే మంచిది? ముఖ్యంగా రాహుగ్రస్త గ్రహణం కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అంటే దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, లేదా మీ యొక్క గురువుల దగ్గర పొందినటువంటి మంత్రాన్ని ఏదైనా చేసుకోవడము, లేదా శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం మహాగణాధిపతే నమః, ఇలా కూడా చేసుకోవచ్చు. మరి గ్రహణం తదుపరి రోజు ఫలానా ఏ రాశి వారికి అయితే మరీ ఇబ్బంది ఉందో వాళ్ళు దానం కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ లేదు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏ దేశాల్లో ఏర్పడుతుందో అక్కడ ఎటువంటి దానాలు ఇవ్వాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు రవిచంద్ర ప్రతిమలు, సర్ప సంబంధించిన ఆకారంలో ఉండేటువంటివి, అవి ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు, వెండే ఇవ్వాలని లేదు. ఎందుకంటే వెండి రేట్ చాలా పెరిగిపోయింది కాబట్టి బియ్యము, మినుములు, ఉలవలు, నువ్వులు దానం ఇవ్వాలి. మరియు దీంతోపాటు గోధుమలు కూడా ఇవ్వండి. మరియు ఒక చిన్న ప్లేట్ ఏదైనా సరే ఇత్తడి తీసుకొని అందులో నెయ్యి, ఆవు నెయ్యి ప్యాకెట్ ఒకటి పెట్టి ఆ రకంగా కూడా ఇవ్వవచ్చు. ఈ దానం ఎందుకు ఇస్తాము ఏంటి అంటే, ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేవి గ్రహణ సమయంలో, అమావాస్య సమయాల్లో కానివ్వండి, గ్రహణ సమయంలో కానీ దాని యొక్క నెగటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం తగ్గడం కోసం, మనకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం చేసుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి చేయండి, ఖచ్చితంగా మీకు దాని ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహణ సమయంలో ప్రధానంగా మీరు ఎక్కడైతే గ్రహణం ఏర్పడుతుందో, ఇప్పుడు మనం కొన్ని దేశాలు చెప్పుకున్నాం, ఆ దేశాల్లో మాత్రం స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తుంది శాస్త్రం. దానికంటే ముందు, అంటే గ్రహణం ఏర్పడే ముందే, అంటే ఎట్లాగో పొద్దున్నప్పుడు ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఏమీ తినొద్దని చెప్తారు. దీనికి ఏంటంటే వృద్ధులకి సంబంధం లేదు, చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి, వీటికి సంబంధం లేదు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రం ఆ సమయంలో ఎటువంటిది భుజించకపోవడం అనేటువంటిది మంచిది. గ్రహణంతో వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి, ఇది ఏ రాశుల వారికి ఉంటుంది, అసలు ఇండియాలో ఉందా లేదా అనేటువంటివి కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి కుంభం వారు, మీనం వారు, మకరం వారు, మరియు అదేవిధంగా తుల, మిథునం వారికి దీని ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మన ఇండియాలో ఉందా లేదా ఏమిటి అంటే, మన ఇండియాలో లేదు. మరి ఏ దేశాల్లో ఉంది అని చూసుకున్నట్లయితే ఇది అట్లాంటినా, సౌత్ అమెరికా, అదేవిధంగా అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల్లో ఉంది. కాబట్టి ఇండియాలో లేదు. అది కూడా ఆ దేశాల్లో పొద్దున్న 9:30 నుంచి 12:30 ఆ ప్రాంతాల్లో ఉంటుంది ఉదయం పూట. మరి ఆ దేశాల్లో ఉంది కదా, మన దేశంలో లేదు కదా అంటే, మనం జపం చేసుకోవడానికి, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి గొప్ప కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. అమావాస్య రోజే మనకు సూర్యగ్రహణం వస్తుంది, ఎలాగో ప్రత్యేకంగా అమావాస్య రోజు వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. సో సూర్యగ్రహణంతో కూడి 5 గ్రహాల కూటమి. మనం లాస్ట్ మంత్ పంచగ్రహ కూటమి ఏర్పడి అమావాస్య రోజు మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం. చండీ హోమం చేయించాం అందరికీ ఫ్రీగా. కొంతమంది కట్టే వాళ్ళు వాళ్ళ తోచింది కూడా ఇచ్చారు, అందులో ఇదేం లేదు, మరి తక్కువ మంది. అయితే ఇక్కడ ఈసారి కామాఖ్యలో మనము 3 రోజుల పాటు హోమం ఉంటుంది. ఆ యొక్క వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి.
పంపించినట్లయితే వివరంగా మీకు ఎటువంటివి అక్కడ జరుగుతాయి ఏమిటనేటువంటిది వివరంగా ఉంటుంది. ఏ నెంబర్కి వేయాలి, మీకు ఎటువంటి మీకు పూజాది కార్యక్రమాలు హోమం జరుగుతుంది అనేటువంటి విషయాలు. అయితే ఎందుకు అంటే ఈ పంచగ్రహ కూటమి గ్రహణంతో వచ్చినప్పుడు మనం ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్కి గురవ్వకుండా, గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎక్కడా కూడా పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడడానికి మనం ఇది చేసుకుంటున్నాం. ఇక ఈ యొక్క గ్రహణం మూలంగా, ఈ పంచగ్రహ కూటం మూలంగా కలిగేటువంటి దేశకాల పరిస్థితులు ఎటువంటివంటే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. ధరలు, బంగారము, వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి, ఇంకా విపరీతంగా పెరుగుతుంటాయి. షేర్ మార్కెట్ క్లాష్ అవుతుందని చెప్పుకున్నాము. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు, వాయు సంబంధించినటువంటివి, జల సంబంధించినవి అని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఇటువంటి విషయాల్లో ఎక్కడా మనం ఇరుక్కోకుండా, ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే మనం చేసుకునేటువంటివి. సరే, మీకు అంతగా మీకు మీరుగా అంటే కొన్ని అందరూ ధనం పెట్టలేరు, అందరూ చేయలేరు. అందుకే మనం లాస్ట్ మంత్ ఫ్రీగా అందరికీ చేయించాము. ఈసారి ఇంట్లో కూర్చొని మీరు మీ ఇష్ట దైవాన్ని జపం చేసుకోండి. ఆ యొక్క 17వ తేదీ ప్రధానంగా మనకి పూజాది కార్యక్రమాలు మాత్రం వేద పండితులతోని చాలా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. 17, 18, 19 తేదీలు. ఇక ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్ అక్కడికి రావచ్చు కూడా. ఆన్లైన్లో ఏ దేశం నుంచి అయినా మీకు చేయించడం జరుగుతుంది. ఆ సమయంలో మీకు జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే దానికి అటెండ్ అవుతున్నారు. ఇక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీరు పర్టికులర్గా 17వ తేదీ మాత్రం మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఎందుకంటే మన ఇండియాలో గ్రహణం లేకపోయినా ఇంకెక్కడైనా ఉన్నా సరే ఖగోళంలో మాత్రం ఆ కాంబినేషన్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ రోజు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ ఏదైనా సరే 1000 రెట్లు ఫలితం వస్తుంది. శ్రీమాత్రే నమః.